మా దళిత భూములు 66 ఎకరాలు కబ్జా చేసి ఈరోజు దొంగతనంగా పట్టుబడి మీ ముఖ్యమంత్రి ఆడ నిన్ను బర్తరఫ్ చేస్తే కేసులైతే అన్న భయానికి వచ్చి ఇక్కడ నువ్వు ఎన్నికలు పోటీ చేస్తున్నావే తప్ప మా దళిత భూములను కబ్జా చేసినందుకు నువ్వు గెలిచినా ఓడినా ఏం చేసినా పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ నువ్వు కబ్జా చేసిన భూములను గుంజుకునేంత వరకు నిన్ను జైల్లో పెట్టేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాను. దీని తర్వాత పోయిన ఎన్నికలలో 1500 ఓట్లు వచ్చింది. బీజేపీ పార్టీకి 1500 ఓట్లు వచ్చింది. ఈరోజు ఈటల రాజేందర్ని చూసుకొని బాపుని చూసి బలపడుతున్నారు. ఈ అరవింద్ గారు నిన్న వచ్చి ఏదైతే ముస్లింస్ మా చేతుల కింద ఉంటారనేది చెప్పిందో చెప్పులు కుట్టే ఈ దళిత చేతులు కూడా చెప్పులు తీసుకుని కుట్టే రోజులు వస్తాయి. ఏదైతే మీరు మీ నిజామాబాద్ లో పసుపు పోటిస్తా అని చెప్పి బాండ్ పేపర్లు రాసి దొంగతనంగా గెలిచిన దొంగవి ఈ రోజు ఇక్కడికి వచ్చి హిందూ ముస్లింల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి చూస్తే గుండు మీద మొట్టకాయలు వేసి భూమి మీద పార్టీ పెడతామని చెప్పి కాంగ్రెస్ పక్షాలు చెప్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అటు బీజేపీ పార్టీ కానివ్వండి, ఈ రెండు పార్టీలు కూడా అధికార మదంతో ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడ ఉంది అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. ఒక కులాన్ని ఉద్దేశించుకొని, ఒక మతాన్ని ఉద్దేశించుకొని అరవింద్ చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిగా పేపర్లలో వచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ దాన్ని సుమోటోగా తీసుకొని కేసులు చేయాల్సింది పోయి ఇంతవరకు ఇంకా ముద్దునితులు చేస్తున్నారంటే అటు ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉన్నాడు, ఢిల్లీ నుంచి వచ్చిన అబ్జర్వర్ బీజేపీ చేతిలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా కేవలం కుమ్మక్కై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద కక్ష చేస్తున్నారు. ఓ విద్యార్థి నాయకుడిగా పోరాడే వెంకట్ను ఓడగొట్టే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎస్సీ, బీసీ, మైనారిటీ పూర్తి స్థాయిగా ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంకా గట్టిగా పనిచేస్తాం. ఇంకా దొంగతనాలన్నీ బయట పెడతాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు ఇతరులకు ఇచ్చిన భూములను ప్రకృతి వనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద, డంపింగ్ యార్డ్ల పేరు మీద, శ్మశాన వాటికల పేరు మీద గుంజుకుంటుంది. అటు ఇంద్రమ్మ ఇచ్చిన భూములు దళితులవి వాళ్ళు గుంజుకుంటే ఇక్కడ ఇచ్చిన ఇంద్రమ్మ భూములను కబ్జా చేసుకుని కబ్జా కోరైన ఈటల రాజేందర్ గురించి పోరాడుతుంటే కేవలం ఒకే ఒక విద్యార్థి నాయకుడు ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ గురించి పోరాడిండో, ఎవరైతే విద్యార్థుల హక్కుల గురించి పోరాడిండో, స్కాలర్షిప్ల గురించి పోరాడిండో ఆ విద్యార్థి నాయకుడు మధ్యలో ఉండేసరికి ఈ నాయకులకు ఏ నాయకులు దొరకనట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులను గొర్రెల్లో మందలో సంతలో గొర్రెలను కొనుక్కున్నట్టుగా మా నాయకులను కొనుక్కుంటున్నారు. వీళ్ళకు నాయకులను తయారు చేసే దమ్ము ధైర్యం లేదు. కానీ మా నాయకులను పట్టుకొని మాట్లాడడానికి వీళ్ళకి వస్తుంది. కుల మతాల పేర్ల మీద ఎవరు మాట్లాడినా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.